బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కుమ్మరిపాలెంలో వరద బాధితులు ధర్నాకు దిగారు. వరదల్లో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. పోలీసులపైకి ఎదురుదాడికి దిగారు బాధితులు. దీంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వరదల్లో నష్టపోయిన తమకు న్యాయం చేయాలంటూ వాళ్ళు నిరసన చేస్తూ ఉంటే లాఠీ చార్జ్ చేయడం దారుణమంటున్నారు బాధితులు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. వరద బాధితులు విజయవాడకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. వరద బాధితులు ఒక్కసారిగా కుమ్మరిపాలెం దగ్గర వరద బాధితులు ధర్నాకు దిగారు. వరదలో నష్టపోయిన తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉద్రిక్తంగా మారింది. ఒక్కసారి అక్కడ విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది కుమ్మరిపాలెంకి సంబంధించి కుమ్మరిపాలెం దగ్గర వరద బాధితులు ధర్నాకు దిగారు. వరదల్లో నష్టపోయిన తమని ప్రభుత్వం ఆదుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం కావాలి అంటూ కూడా వాళ్ళు అక్కడ చేతులెత్తి వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వాళ్ళు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో లాఠీ చార్జ్ చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజువల్స్ మీరు చూస్తున్నారు. విజయవాడ వరద బాధితులకు సంబంధించి విజయవాడలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. అటుగా వెళుతున్న వాహనాలకు సంబంధించి కూడా రాకపోకలకు సంబంధించి వాళ్ళు నిలిపే ప్రయత్నం చేశారు. రోడ్డు మీద అడ్డంగా బైఠాయించి వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. వరదల్లో తాము సర్వస్వం కోల్పోయాం, తమని ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కుమ్మరిపాలెం దగ్గర వరద బాధితులు ధర్నాకు దిగారు. అయితే శాంతియుతంగా చేసుకునేంత వరకు పర్వాలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు పోలీసులు. కానీ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో ఇటు పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. రోప్ టీం కూడా రంగంలోకి దిగింది. మహిళలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పెద్ద ఎత్తున మహిళా పోలీసులను కూడా అక్కడ రంగంలోకి దించాల్సి వచ్చింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో అక్కడ పోలీసులు మరి ముఖ్యంగా జెంట్స్ ఉన్నారు అందరూ కూడా. దీంతో అక్కడ వాళ్ళకి సంబంధించి అదుపులోకి తీసుకురావడం కాస్త కష్టమైంది. ఈ నేపథ్యంలో మహిళా పోలీసులను రంగంలోకి దించారు. రంగంలోకి దించిన తర్వాత అప్పుడు అక్కడ పరిస్థితి కాస్త సర్దుమణిగే కాస్త చక్కదిదే పరిస్థితి ఏర్పడింది. కానీ ఒక్కసారిగా వాళ్ళంతా కూడా ఉద్రిక్తంగా మారింది. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా తమకు న్యాయం చేయాలి, తమకు న్యాయం చేయకపోతే కనుక ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. అయితే బాధితులు మీడియాతో మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారో చూద్దాం. పైకి వెళ్ళింది మా జోబులో లేదు, అసలు ఇప్పటి వరకు మాకు వచ్చి చూసింది లేదు, చెందింది లేదు. మేము ఎన్ని ఆఫీస్ మార్నింగ్ మేము ఇంట్లో చిన్నపిల్లలను కూడా వదిలేసి మార్నింగ్ కలెక్టర్ ఆఫీస్కి వాళ్ళ లాస్ట్ డే అన్నారని చెప్పి వాళ్ళు మార్నింగ్ 10 దగ్గర నుంచి ఇప్పటి వరకు మేము వెళ్ళని ఆఫీస్ లేదు సార్. కానీ 10 రోజుల నుంచి మేము కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాము. ఇదిగో వస్తారు అదిగో వస్తారు అని సచివాలయం వాళ్ళు కూడా ఎటువంటి రెస్పాన్స్ ఏమి ఆన్సరే చేయలేదు. మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి వెళ్తే మా ముందే మా సచివాలయానికి ఫోన్ చేస్తే ఆ సార్ చెప్తున్నారు మా ముందే మాకు నీళ్లు రాలేదని మా ముందే చెప్తున్నారు. ఇక్కడి నుంచే వచ్చిందని మాకు వాటర్ లేకపోతే మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. మా పాడైపోయిన ఫర్నిచర్, పాడైపోయిన వస్తువులు సామాను మొత్తం మంచాలు పోయినాయి, గ్రైండర్లు పోయినాయి, వాషింగ్ మిషన్లు పోయినాయి. మేము సమస్తం కోల్పోయి ఉన్నంత వరకు మేము అడ్జస్ట్ అయ్యి ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అని అధికారులు ఎదురు చూస్తుంటే మాకు అసలు రెడ్ జోన్లో లేదని చెప్పి తెలిసిన కాడి నుంచి మేము తిరుగుతున్నాం అండి. ప్రతి ఆఫీస్ కూడా తిరుగుతున్నాం, ప్రతి సచివాలయాలకు తిరుగుతున్నాం. మాకు ఏ రెస్పాన్స్ రావట్లేదు. ఎవరు ఏమి మేము
నీళ్ళలో వచ్చేదాన్ని చేసేది మునిగిపోయిన వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తానన్నారు కదా గవర్నమెంట్. మీరు అప్లై చేసుకోలేదు ఆన్లైన్లో? సచివాలయంలో అప్లై చేసుకోలేదు మీరు? మునిగిపోయి మేము నాన్న ఇదైపోయి సామానులు అన్ని పోయి తిండికి లేక నాన్న ఇబ్బందులు పడుతున్నాం. మాకు నీళ్ళు రాలేదని జనాలు చెప్పారండి. మేము ఎలా బతకాలి? అసలు మాకు నీళ్ళు లేవు. నీళ్ళు రాలేదని చెప్పిన వాళ్ళు ఎవరో తెలియట్లేదు. అందరికీ సామాను పోయి అన్ని పోయి నాన్న బేపచ్చి అయిపోయాం. మేము ఎలాగున్నామో ఎవరు పట్టించుకోరా. ఓట్లు కావాల్సినప్పుడు అందరూ వస్తున్నారు, మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మేము ఎలా బతకాలి? ఇప్పుడు రోడ్డు ఎక్కాము మేము అందరినీ. మీరు అందరూ న్యాయం చేసినట్టుగా మీరు చెప్పండి సార్. పొద్దున్న నుండి మేము మొన్నంతా తిరిగాము, ఈ రోజంతా తిరిగాము. మీరందరూ న్యాయం చేసినట్టుగా చెయ్యండి అయ్యా. మాకేం కావాలి? ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. అన్ని పోయాయండి. బియ్యం ఎత్తాలు, మంచాలు, నూనె డబ్బాలు పోతే సామాన్లు అంతా తిరిగిపోయాయి. 25,000 ఇస్తానన్నారు కదా. 25,000 మాకేమి ఇస్తలేదు. మాకు నీళ్ళు రాలేదని చెప్పారండి సార్. మాకేం రాయలేదు, ఎవరికి రాయలేదు, ఎవరైతే రాలేదు ఏంటి అని కూడా మాకు అడిగిన లేదు. ఒక ఎమ్మెల్యే